సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తూ ఉంటాయి. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటాయి. ఇక వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇక వాహనాల రద్దీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సొంతూరుకు వెళ్తున్నటువంటి ప్రయాణికులతో అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ రోజు నుంచి పూర్తిగా 40 లక్షల మంది పైగా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి దగ్గరటువంటి ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాము. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ దగ్గర చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపుగా రెట్టింపు సంఖ్యలో, అంటే రోజువారీ కన్నా కూడా రెట్టింపు సంఖ్యలో వెహికల్స్ వెళ్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దాదాపుగా మనకి విజయవాడ సైడ్ వెళ్ళేటువంటి వెహికల్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా నార్మల్ రోజుల్లో అయితే 5 గేట్స్ మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు స్టార్టింగ్ డే కాబట్టి 1-2 గేట్లు ఎక్కువగా పెట్టాము. మొత్తంగా 7 గేట్స్ నుంచి కూడా వెహికల్స్ అన్ని కూడా పంపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఒక్కొక్క షిఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే రోజువారీ ఒక్కొక్క ఫాస్టాగ్ టోల్ గేట్ దగ్గర నుంచి దాదాపుగా 5,000 వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క 8 గంటల షిఫ్ట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చూసుకున్నట్లయితే రెట్టింపు సంఖ్యలో దాదాపుగా ఈ యొక్క 7 టోల్ గేట్ల నుంచి దాదాపుగా 7x5 వెహికల్స్ సంఖ్యలో వెళ్ళినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో దాదాపుగా రెట్టింపు సంఖ్యలో అయితే వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. ఇంకా సాయంత్రం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా అనుకున్న దానికన్నా కూడా ఈ రోజు ఎక్కువ మంది బయలుదేరుతున్నట్టుగా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్లే వాళ్ళు కాకుండానే ఈ సంఖ్య పెరిగినట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం గచ్చిబౌలి స్టేషన్ దగ్గర నుంచి కూడా అటు టీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ఒక స్టేషన్ పెట్టడం, ఇక్కడ నుంచి కూడా బస్సెస్ అన్ని కూడా పంపిస్తామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి అటు స్కూల్స్కి, కాలేజెస్ అన్నిటికి కూడా. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం చాలా మంది కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారు. సో ఈ రోజు నుంచి రాబోయే రోజులంతా ట్రాఫిక్ పెరుగుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడేస్ కూడా ఉన్నాయి రేపు ఎల్లుండి. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా అందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా ఈ యొక్క ఓవరాల్ మీద ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు, అలాగే పూర్తిగా ఈ యొక్క టోల్ గేట్లు ఏదైతే ఉన్నాయో ఈ టోల్ గేట్స్ అన్ని కూడా దాదాపుగా టోల్ గేట్ దాటాలంటే 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్రౌడ్ అయితే సిటీ నుంచి మూవ్ అవుతున్న పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తున్నామని చెప్పేసి టోల్ గేట్ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే మనం చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర దాదాపుగా 10 నిమిషాల పాటు సమయం పడుతూ ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా అటు విజయవాడ వెళ్లే టోల్ గేట్ మాత్రమే బిజీగా ఉంటుంది. ప్రతిసారి మనం చూసుకుంటాము దాదాపుగా అర్ధగంట పాటు టైం పడుతూ ఉంటుంది 14, 15 తారీఖుల్లో. కానీ ప్రస్తుతం ఈరోజు 10వ తారీఖు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పండగకి 2 రోజులు ముందుగానే ఇంటికి చేరుకుందాము, ఎలాగో సెలవులు వచ్చాయి కదా అని చెప్పేసి అందరూ కూడా తమ సొంత గ్రామాలకైతే పయనమవుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజా నిర్వాహకులందరూ కూడా ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశారు. టోల్ గేట్కి సంబంధించి దాదాపుగా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మామూలుగా సిటీకి వచ్చే టోల్ గేట్లు 2 గేట్లు మూసేసి వెళ్ళే టోల్ గేట్స్కి మాత్రమే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాస్టాగ్ ఉండాలి, ఫాస్టాగ్ లేకుండా వచ్చినట్టయితే డబుల్ ఛార్జ్ కాదు. ముఖ్యంగా ఒక్కొక్క ఫాస్టాగ్ లేని వెహికల్ పాస్ అవ్వాలంటే నిమిషం దాకా టైం పడుతూ ఉంటుంది కాబట్టి సో ఆ నిమిషం దాదాపుగా 10 సంఖ్యలో వెహికల్స్ ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫాస్టాగ్ తీసుకోవాలని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే అదనంగా లైన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి ఇంకా రద్దీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.